హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఏదైనా ఒక ఫైల్లో ఇలా సిగ్నేచర్ ఇన్వాలిడ్ మనం ఏదైనా పీడిఎఫ్ కానీ లేకపోతే వాట్సాప్ డౌన్లోడ్ చేసి మన వాట్సాప్ నుంచి ఏదైనా ఫోల్డర్ పంపించినప్పుడు కానీ మన ఆధార్ కార్డులో మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా ఇలా అన్సైన్డ్ అనే ఆప్షన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. అది యాక్చువల్లీ టిక్ మార్క్ రావాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాం. వ్యాలిడేట్ సిగ్నేచర్ ఎలా చేయాలో ఈరోజు చూసుకుందాము. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఆడ వ్యాలిడేట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయాలి. సిగ్నేచర్ ప్రాపర్టీస్ అనే పాపప్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ వ్యాలిడేట్ సిగ్నేచర్ అని డైరెక్ట్ ఆప్షన్ నేను క్లిక్ చేసిన అనుకోండి, వెరిఫై ఆల్ సిగ్నేచర్స్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ అది వెరిఫై కాదు, అడ్వాన్స్ ప్రాపర్టీలో వెళ్ళాలి. అక్కడ ఏం చూపించదు మనకు. సో నెక్స్ట్ సిగ్నేచర్ వ్యాలిడేట్ మీద వెళ్ళిన ఇక్కడ నుంచి ఈ వ్యాలిడేట్ సిగ్నేచర్ మీద కొడితే మనకు అది వ్యాలిడేట్ కాదు. ఎందుకంటే మనం కొన్ని ఆప్షన్స్ అనేది సెట్ చేయాలి లోపల. ఇప్పుడు నేను చూపిస్తాను. సో సిగ్నేచర్ సర్టిఫికేట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ వ్యాలిడేట్ సిగ్నేచర్ పైన. నేను ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే ఇక్కడ వెరిఫైయింగ్ ఆల్ సిగ్నేచర్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నాం. బట్ అది రాదు. మీకు డెమో కోసం అది ఒకసారి అలా దాని మీద ఉండడం జరిగింది. అండ్ మనం షో సిగ్నేచర్ సర్టిఫికేట్ ఆప్షన్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం పైన చూసుకోవచ్చు సమ్మరీ, డీటెయిల్, లొకేషన్, ట్రస్ట్, పాలసీ, లీగల్ నోటీస్ అవి ఉన్నాయి కదా హెడ్డింగ్స్. దాంట్లో ట్రస్ట్ దాంట్లో వెళ్ళాలి. ట్రస్ట్ దాంట్లో వెళ్తే ఇవి నేను మిగతా దాంట్లో ఏమేమి ఆప్షన్ ఉన్నాయో చూపిస్తున్నా. జస్ట్ ట్రస్ట్ దాంట్లో వెళ్ళాలి. ట్రస్ట్ దాంట్లో వెళ్ళిన తర్వాత యాడ్ ట్రస్టెడ్ సర్టిఫికేట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి పాపప్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడు డైనమిక్ కంటెంట్, ఇవి ఎనేబుల్డ్ అండ్ ప్రివిలేజెస్, సిస్టమ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఓకే చేసి టిక్ మార్క్ ఇచ్చి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఈ పాపప్ కూడా ఓకే చేయాలి. తర్వాత వ్యాలిడేట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయాలి. మనం వెంటనే మనకి ఇక్కడ సిగ్నేచర్ అన్నది టిక్ మార్క్ గ్రీన్ కలర్ లో అన్నది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు పీడిఎఫ్ లో. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏదైనా ఒక పీడిఎఫ్ కానీ ఏదైనా ఫోల్డర్ లో కానీ మనకు ఈ విధంగా గ్రీన్ టిక్ మార్క్ రాకపోతే వ్యాలిడేట్ సిగ్నేచర్ ఈ విధంగా చేసుకోవాలి. అండ్ మనం అవి ఆప్షన్స్ టిక్ మార్క్స్ ప్రాపర్గా ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ సర్టిఫైడ్ అనే ఆప్షన్ ఇలా గ్రీన్ కలర్ లో రావడం జరుగుతుంది. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు. నా ఛానల్లో సిఎస్సి సంబంధించిన సర్వీసులు అన్నీ ఎలా చేయాలి ఏంటనే వివరాలు ఉంటాయి. అండ్ ఏదైనా లేటెస్ట్ న్యూస్ ఉన్నా కానీ న్యూస్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, అండ్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం కార్టూన్ స్టోరీస్ లాగా కూడా వస్తాయి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకోసారి ప్రాపర్గా చూసుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో.